తినడానికి తిండి లేదు కానీ మీసాలకి సంపంగి నూనె కావాలన్నట్లు మనకున్నది అంతంత మాత్రమైనా కూడా పిల్లలకి మంచిగా పెట్టుకోవాలనేది మిడిల్ క్లాస్ మెంటాలిటీ. అందుకని వేలకు వేలు ఖర్చు పెట్టి డ్రై ఫ్రూట్స్ తెచ్చి పెడతాం కానీ వాళ్ళు తినకుండా పక్కన పెట్టేసుకుంటారు. అలాంటి వాళ్ళకు ఇలా చేసి పెట్టండి. ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు మకానా, 10 చొప్పున జీడిపప్పులు, బాదం పప్పులు, పిస్తా పప్పులు, అలాగే వేడి వేడి పాలు 2 కప్పులు వేసుకొని 2 యాలక్కాయలు కూడా వేసి, అలాగే ఒక 10 ఖర్జూరాలని గింజలు తీసేసి అందులో వేసి, కొద్దిగా ఉంటే గనక కుంకుమ పువ్వు వేసి 1 గంట పాటు నానబెట్టుకోండి. గంట కల్లా కూడా అన్ని చక్కగా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు అన్నింటినీ మిక్సీ జార్లోకి వేసుకొని మధ్య మధ్యలో అవసరమైతే పాలు యాడ్ చేసుకుంటూ ఫైన్ గా మిక్సీ పట్టేసుకోండి. ఆ తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్లు హనీ కూడా వేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసి, ఇంట్లో గనక ఇలాంటి కుల్ఫీ మోల్డ్ ఉంటే అందులోకి వేసేసి డీప్ ఫ్రిడ్జ్ లో నైట్ మొత్తం పెట్టేశారంటే ఇలా కుల్ఫీ లాగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు దాన్ని కాసేపు చల్లటి నీళ్ళలో పెట్టి తీసి ఇచ్చారంటే చల్లటి కూల్ గా కుల్ఫీ అయితే రెడీ అయిపోతుంది. పిల్లలకి ఇలాంటివి బాగా ఎక్కుతాయి. ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.